నమస్తే, వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను అనిల్. నేను రీనా. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ పార్టీ ముఖ్య నేతలు, ఖమ్మం నల్గొండ జిల్లా ముఖ్య నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సభ ఏర్పాట్లు, పలు అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల అధికార ప్రతినిధులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కోరారు. బంజారాహిల్స్ పార్క్ హయత్లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్ 2వ ఎడిషన్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరపున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహకాలను వివరించారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై కవిత విమర్శలు చేశారు. వక్ఫ్ బిల్లు చర్చ సందర్భంగా లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మౌనంగా ఉన్నారని తెలిపారు. లక్షలాది మంది హక్కుల పట్ల బాధ్యతకు బదులుగా గాంధీ సోదరులు మౌనాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. ప్రజలకు గొంతులు అవసరమైనప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ట్వీట్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి టీటీడీ చేసిన కృషి బేష్ అన్నారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకొని అనేక దేవాలయాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. కరీంనగర్లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాడంటూ బండి కోరారు. 2023లోనే కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే ఏడాది మే 31న కరీంనగర్లోని 10 ఎకరాల స్థలంలో భూమి పూజ జరిగినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం కరీంనగర్ సహా పొరుగు జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి లేఖలు ప్రస్తావించారు. యుద్ధ ప్రాతిపదికన కొనసాగించేలా టీటీడీ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో పర్యటించారు. దేశంలో 2వ తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు. పీపీపీ విధానం ద్వారా గతంలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టామని కూడా అన్నారు. బాబు జగజీవన్ రావు స్ఫూర్తితో పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. పేదల సంక్షేమానికి సంపద సృష్టిస్తున్నామని, పేదలకు పంచుతామని కూడా అన్నారు. ట్రిపుల్ తలాక్ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్సభ, రాజ్యసభలో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడమే తప్ప వారి క్షేమం కోసం కృషి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి ఉద్ఘాటించారు. అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసే నాయకత్వం బీజేపీకి ఉందని ప్రజలకు సగర్వంగా చెబుతున్నారని దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ధార్మిక కార్యక్రమాలకు ఎవరైనా భూమి ఇస్తే అది వక్ఫ్ ఆస్తులు అవుతాయని దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఇచ్చిన భూములను ఉద్దేశించిన కార్యక్రమానికి నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించడానికి వక్ఫ్ బోర్డు వచ్చిందని తెలిపారు. వక్ఫ్ బోర్డు నిర్వహించే బాధ్యతలో ఇంకా సమర్థవంతంగా చేయడానికి మార్పులు చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులు, రహదారులకు అవసరమైన భూసేకరణ పనులను పూర్తి చేసి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ కు రాసిన లేఖను విడుదల చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా తెల్లవారుజామునే మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవంలో ఆశీనులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. స్వర్ణ రథాన్ని ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం నుండి నంది మండపం కోలాటాలు, గిరిజనుల నృత్యాలు, మేళతాళాలతో వైభవంగా ఊరేగించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పంచముఖి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు ప్రత్యేక వాహనంపై ఉంచి సింగరేణి కార్మిక వాడ మీదుగా శోభయాత్ర సాగింది. భక్తి పాటలపై హనుమాన్ దీక్ష స్వాముల నృత్యాలు చేస్తూ స్థానిక ఆలయం నుంచి మార్కెట్ మీదుగా ర్యాలీ సాగింది. అంతకు ముందు పూజారులు కష్టకాంతాచార్యులు, శ్రీకాంతాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో హరిహర క్షేత్రంగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి. అనంతరం యాగశాల ప్రవేశం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను ఆలయ అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. రేపు జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘనంగా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంటర్లోని జగజీవన్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యకర్తలకు తినిపించారు. దేశానికి ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ఏలూరు జిల్లాలో బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి బాబు జగజీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు 117వ జయంతి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కూడా స్మరించుకున్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోల శ్రీనివాస్ నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని ఏరోల శ్రీనివాస్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. స్వాతంత్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా వికారాబాద్ లో ఆయన విగ్రహానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నతనంలోనే అంటరానితనాన్ని, కుల వివక్షను ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగజీవన్ రామ్ అని కొనియాడారు. బీహార్లోని చిన్న గ్రామంలో పుట్టిన జగజీవన్ రామ్ దేశ స్థాయిలో అత్యున్నత పదవులను అలంకరించారని అన్నారు. స్వతంత్ర సమరంలో పాల్గొని జైలు జీవితం గడిపారని గుర్తు చేసుకున్నారు. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో సభ్యునిగా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా వ్యవహరించారని కూడా అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కేంద్రంలో ద్విచక్ర వాహనాల దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అన్నారం గ్రామానికి చెందిన ముస్క జగదీష్ జల్సాలకు అలవాటు పడ్డాడు. కూలీ పని చేస్తూ వచ్చిన డబ్బు సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాలు దొంగలించేవాడు. చెన్నూరు బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్తో అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా మోటార్ సైకిల్ను మార్చి 27న చెన్నూరులో దొంగలించినట్టు చెప్పాడు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి సంఘాలు నాయకులు బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. 30 సంవత్సరాలకు పైగా పలు మంత్రుల శాఖలకు పనిచేసిన గొప్ప వ్యక్తి జగజీవన్ రామ్ అని కొనియాడారు. మొదటి దళిత ప్రధాని, ఉప ప్రధానిగా ఆయన అనేక సేవలను అందించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఆయన సేవలను గుర్తించి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంచనం శ్రీనివాసరావు బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించేందుకు వెళ్లారు. కానీ కార్యాలయ ప్రధాన ద్వారాలకు, గేట్లకు తాళాలు దర్శనమిచ్చాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఈరోజు సెలవని, అందుకే తాళాలు వేశామని అధికారులు తెలిపారు. దీంతో చేసేదేమీ లేక గేటు వద్ద జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తమ డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టర్ ఆఫీసు వరకు కళాకారులు ర్యాలీ నిర్వహించారు. నర్సరావుపేట ఏకేఏ అసోసియేషన్ వినుకొండ కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. కళాకారుల జీవనం దుర్భర పరిస్థితుల్లో ఉందని అన్నారు. కళాకారులకు ఇండ్లు కేటాయించి ప్రతి మండలంలో కళాకారుల కాలనీలు ఏర్పాటు చేయాలని కూడా అన్నారు. ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆర్కెస్ట్రాను, పాట కచేరీలకు, సింగర్స్ కు ప్రాధాన్యత ఇస్తూ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయించే సాంస్కృతిక నిధులు కళాకారులకు ఉపయోగపడేలా ఉండాలని కూడా అన్నారు. అతిపెద్ద శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి డీజేలను అరికట్టి కళాకారుల వృత్తికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీ సీజన్లో జొన్న పంట 36,948 సాగు అయింది. కేవలం నంద్యాల జిల్లాలోనే 24,946 ఎకరాల్లో పంట సాగు చేశారు. 1,56,000 టన్నుల ఉత్పత్తి రావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండేది నాణ్యమైన తెల్ల జొన్న కావడంతో సాధారణంగా క్వింటా 3,000కు పైగా ధర పలుకుతుంది. ప్రస్తుతం క్వింటా 2,000 నుంచి 2,600 మధ్య మాత్రమే కొనుగోలు జరుగుతున్నాయి. మార్కెట్లో ధరలు తగ్గడంతో ఈ ధరకు అమ్మితే నష్టాలు వస్తాయని రైతులు వాపోతున్నారు. కోనసీమ జిల్లా గన్నవరంలో సీతారాముల కళ్యాణానికి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడులాగే ఈసారి కూడా సీతమ్మ వారికి సారి తయారు చేస్తున్నారు. శ్రీరామ నవమి కళ్యాణం రోజు విశిష్ట ఆచారాన్ని అనాదిగా పాటిస్తున్నారు.
గోదావరి గట్టున వెలిసిన రామాలయానికి పేరుచెర్ల సత్యవాణి భీమరాజు దంపతులు కొన్ని సంవత్సరాలుగా కంతసారెను తయారు చేసి సమర్పించిన మానవాయితీగా వస్తుంది. ఇందులో వివిధ రకాల పిండి వంటలు, పాలకోవాతో ఫలాలు, ఆకృతులను తయారు చేస్తారు. ఇక ఇవన్నీ కూడా తీసుకుని సీతమ్మ వారి తరపున రాముల వారికి అందజేస్తారు. వక్ఫ్ చట్టం అమలు చేసేందుకు భారత ప్రధాని మోదీకి సహకరించిన రాజకీయ పార్టీ నాయకులకు తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. వీఐపీ విరామ దర్శన సమయంలో రఘునందన్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వాగతించినందుకు సీఎం చంద్రబాబు, చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీటీడీకి వచ్చే ప్రతి రూపాయిను మున్సిపాలిటీ రోడ్లకు కాకుండా ధార్మిక కార్యక్రమాలకు వాడుకోవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఎల్బీ నగర్ లో 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. ఎల్బీ నగర్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల భద్రతకు సంబంధించి 8 పోలీస్ స్టేషన్లలో ఉన్న 118 దేవాలయాలకు 480 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 14 కాలనీలు, 4 గ్రామాల్లో ఉన్న 380 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు ప్రారంభించారు. సమాజం పట్ల బాధ్యతతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి పౌరుడు పోలీసులే అని, క్రైమ్ విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ మొత్తంలో ఉన్న వర్క్ బోర్డు సమస్యతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోయిన ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ అని బోడుపల్ బీజేపీ నేత అన్నారు. బాబు జగజీవన్ రావు 118వ జయంతిని పురస్కరించుకుని బోడుపల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ పార్లమెంటులో పాస్ అయిన సందర్భంగా స్వీట్లు పంచుకుని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. బోడుపల్లో అనేక మంది ఈ వక్ఫ్ బోర్డు సమస్యతో బాధపడుతున్నారు. 2018, 2019లో ఎన్నో సర్వే నెంబర్లను వక్ఫ్ బోర్డులో చేర్చి ఇక్కడి ప్రజలను ఆర్థికంగా ఎంతో దెబ్బతీసిన పరిస్థితి ఉందన్నారు. ఎస్ఎల్బీసీ స్వరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు టన్నల్ ప్రత్యేక అధికారి శివశంకర్ తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న అన్ని పరిస్థితులను అధిగమిస్తూ నిరంతరాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. టన్నెల్ లోపల స్టీల్ తొలగింపు పనులు, మట్టి తవ్వకాలు, ఊట నీటిని బయటకు తరలించే ప్రక్రియ, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టన్నెల్ బయటకు చేరవేసే ప్రక్రియ సమాంతరంగా జరుగుతున్నట్లు తెలిపారు. సహాయక బృందాలు పూర్తి స్థాయిలో సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేస్తామని అన్నారు. జీఎస్ఐ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం టన్నెల్ ప్రమాద ప్రదేశం వద్ద పరిస్థితులను గమనిస్తూ సహాయక బృందాల ఉన్నతాధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగజీవన్ రామ్ కీలక పాత్ర పోషించారన్నారు. 1977 నుంచి 1979 వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. 1936 నుంచి 86 వరకు 5 దశాబ్దాలకు పైగా చట్టసభ సభ్యునిగా సేవలు అందించారన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పుష్పార్చన చేసి ఘనంగా నివాళులర్పించారు. గొప్ప నాయకత్వ గుణాలు కలిగి ఉన్న బాబు జగజీవన్ రామ్ భారత సమాజంలో సామాజిక న్యాయ స్థాపనకు అపారమైన కృషి చేసిన మహానుభావుడని, ఆయన చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సామాజిక సమానత్వానికి, పేదల అభ్యున్నతికి పాటుపడిన బాబు జగజీవన్ రామ్ జీవితం భావితరాలకు ప్రేరణగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుండ్రా కుమారస్వామి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జగజీవన్ రామ్ అని కొనియాడారు. పీడిత, దళిత, దీన జనుల కోసం శ్రమించి సంస్కరణ కోసం పాటుపడిన యోధుడు జగజీవన్ రామ్ అని అన్నారు. ఇక ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దుండ్రా కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకోగల నాయకుడు, సామాజిక, రాజకీయ బానిసత్వాలపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఇప్పటికీ స్ఫూర్తిదాత అని దొండ్రా కుమారస్వామి అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ పాల్గొన్నారు. జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జగజీవన్ రావు జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని, బీహార్లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన జగజీవన్ రావు భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులను నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. నిర్మల్ జిల్లాలోని భాగలవాడలో గల శ్రీరామాలయంలో 3 రోజుల నుంచి జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ఈ రోజు రామచంద్రమూర్తికి, సీతమ్మ వారికి పసుపు పూసే కార్యక్రమం నిర్వహించారు. కాలనీలోని మహిళలు ఆలయ ప్రాంతానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఒక్కొక్కరు పసుపు పూసుకుంటూ కోలాట నృత్యాలు చేశారు. మంత్రి పదవిపై మరోసారి గలం విప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలని రాహుల్ గాంధీని కోరాబట్టారు. దానికోసం తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేటు మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ చేశారు మల్లెడ్డి. ఈ సందర్భంగా ప్రతి పేద కుటుంబం సన్నబియ్యం తినాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. అనంతరం రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. మనుషులు ఎంతో మంది పుడతారు, గిడతారు. కానీ బాబు జగజీవన్ రామ్ లాంటి వ్యక్తులు మాత్రమే ప్రజల గుండెల్లో నిలిచిపోతారని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. చీరాల ముక్కోణం పార్క్ వద్ద బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే కొండయ్య. బాబు జగజీవన్ రావు చదువుకునే రోజుల్లో తన దృష్టికి వచ్చిన అపశృత అంటరానితనం నిర్మూలనకు ఉద్యమాన్ని చేసిన మహానీయుడని కొండయ్య గుర్తు చేశారు. దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని ప్రజలెవరూ మర్చిపోలేరని అన్నారు. ఈనాడు మనమందరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే బాబు జగజీవన్ రామ్ వంటి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమేనని కొండయ్య యాదవ్ కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్ద మైనింకలంక గ్రామంలో సముద్ర కోత నివారణకు డేలాయిట్ కార్పొరేట్ సంస్థ ద్వారా 13.50 కోట్లతో కిలోమీటర్ల మేర సముద్ర తీరం వెంబడి గోడ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గ్రామంలోని డిజిటల్ భవనంతో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్తో కలిసి తీర ప్రాంత గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. సోలార్ విద్యుత్ పైన గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. ఈ ఒక్క గ్రామంలో 100 కుటుంబాలకు సోలార్ ప్లాంట్లు అందించబోతున్నామని తెలిపారు. 8 మీటర్ల వెడల్పుతో చేపట్టే గోడ నిర్మాణం వల్ల సముద్రపు కోతను పూర్తిగా నివారించవచ్చునని అన్నారు. త్వరలో పనులు చేపడతామని గ్రామస్తులు సహకరించాలని కలెక్టర్ కోరారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ కాలనీకి చెందిన తస్కండే శంకర్ అనే సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో లబ్ధిదారుని కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ భోజనం చేశారు. లబ్ధిదారులతో కలిసి భోజనం చేయడం ఆనందంగా ఉందని, రాయితీ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం హర్షదాయకమన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని రేషన్ డీలర్స్ కూడా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా లబ్ధిదారులకు సన్నబియ్యం అందేలా చూడాలని, ఏదైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి శక్తికాంత దాసులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి శక్తికాంత దాస్ కు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలకగా నాదెండ్ల మనోహర్ కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వీరు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఘనంగా బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎస్పీ నరసింహకిషోర్, జేఎస్సీ చిన్నరాయుడు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా, మంత్రిగా కాకుండా ఒక సంఘ సంస్కర్త, సంఘాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు ఆకాంక్షించే వ్యక్తిగా బాబు జగజీవన్ రావు చేసిన కృషిని కొనసాగిస్తూ మరికొందరికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. సంఘం కోసం ఆలోచించండి, సామాజిక న్యాయం జరగాలన్న ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకోవాల్సి ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా నౌపాడలో మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడు రెచ్చిపోయాడు. జిల్లా కలెక్టర్ టెక్కలి ఆర్డీఓ పైన పరుష పదజాలంతో దూషించాడు జీరు భీమారావు. ఇక సంత బొమ్మాళి మండలంలో చేపల కట్ట వేలంపాట విషయంలో టీడీపీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. లెక్కలు చెప్పకపోతే చంపేస్తామని బెదిరించారు అచ్చెన్నాయుడు అనుచరుడు భీమారావు.
ఇక R&R కాలనీలో లాటరీ తీయడానికి ఎవడు అంటూ ఆర్డీఓపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తాము ఎవరికి భయపడ్డాం అంటూ రెచ్చిపోయారు అచ్చెన్నాయుడు అనుచరుడు జీరు భీమారావు. విశాఖపట్నంలో మేయర్పై అవిశ్వాసం తీర్మానం నోటీసులు కొత్త ట్విస్ట్ నెలకొంది. జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం పంపిన అజెండా చూసి కార్పొరేటర్లు అవాక్కయ్యారు. అవిశ్వాసంపై ఓటింగ్ కోసం కాకుండా తీర్మానం కోసం సమావేశం పెట్టామని సమాచారం. దీంతో మేయర్పై జీవీఎంసీ అవిశ్వాసం అంటూ నోటీసులు ఇవ్వడంపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ పేరుతో అందిన లేఖలు అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులపై సంతకాలు పెట్టారని వాటిని జత చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. రాబోయే నెక్స్ట్ మూవీ కల్కి 2 అని, అయితే కల్కి 2 రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని కూడా తెలిపారు. కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం వెండి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పుత్తడి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత రాత్రి 11 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారంపై 2,400 తగ్గి 91,000కు చేరుకుంది. కిలో వెండి ధర 89,800 ఉంది. ఈ నెల 1న బంగారం ధర 94,000 పైకి ఎగబాకగా ఇప్పటి వరకు 3,000 తగ్గింది. అలాగే వెండి ధర 2 రోజుల క్రితం 1.02 లక్షలు ఉండగా 12,000కు పైగా తగ్గింది. అంతర్జాతీయంగా ఔన్స్ మేలిమి బంగారం ధర నిన్న ఒక్కరోజే $80 పైగా తగ్గడం, వెండి ధర కూడా అదే స్థాయిలో పతనం కావడంతో దేశీయంగా వాటి ధరలు దిగి వచ్చాయి. టాపురం నియోజకవర్గంలో జనసేన వర్మ అనుచరుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నేను త్యాగం చేశాను, నా మూలంగానే పవన్ కళ్యాణ్ అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఆవిర్భావ సభలో నేనే అన్ని చేశానంటే వాళ్ళ కర్మ అని ప్రసంగించిన తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా నాగబాబు పర్యటనలో సైతం ఈ విభేదాలు బయటపడ్డాయి. ఒక్కసారిగా జై వర్మ అంటూ నాగబాబు పర్యటనలో నినదించడంతో కార్యకర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మొత్తానికి పిఠాపురంలో జనసేన శ్రేణులు వర్మ అనుచరుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. చిత్తూరు జిల్లాలో బాబు జగజీవనరాం జయంతి వేడుకలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దళితుల కాళ్లు పట్టుకుని క్షమించాలని కోరారు. బాబు జగజీవనరాం జయంతి వేడుకల్లో కొట్టించిన ఆహ్వాన పత్రికలో తమ పేర్లు రాలేదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది చేసిన తప్పుకు క్షమించాలని కోరుతూ కలెక్టర్ సుమిత్ కుమార్ దళితుల కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి వేడుకలకు దేవాదాయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. సీతారాముల కళ్యాణ వేడుకను వీక్షించడానికి సుమారు 1,00,000కు పైగా భక్తులు భద్రాచలం రానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ కళ్యాణ వేడుక వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. గ్యాలరీని 26 సెక్టార్లుగా విభజించి భక్తులకు వివిఐపీలకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు త్రాగునీరు, ఉచిత వసతి, ప్రాథమిక చికిత్స కేంద్రాలు, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, ముత్యాల తలంబ్రాల కౌంటర్లు, చికిత్సా కేంద్రాలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకుని రానున్న నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు. మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజీవనరాం 118వ జయంతిని పురస్కరించుకుని బషీర్బాగ్లోని జగజీవనరాం విగ్రహానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వి నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ పలువురు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బ్రతికుండగానే చనిపోయినట్టు చిత్రీకరించి దొంగ పట్ట చేశారు రెవెన్యూ అధికారులు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అనుచరుడు రమేష్పై 2 ఎకరాల భూమిని పట్ట చేశారు అధికారులు. నిన్నెల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ వ్యవహారం జరిగింది. ఈ విషయంపై అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు శ్రావ్యారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తహసీల్దార్ రమేష్ సెలవుపై వెళ్లారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. ఈ నెల 15 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. 8 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ జపాన్ వెళుతున్నట్లు తెలుస్తోంది. జపాన్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. స్కిల్ వర్సిటీ కోసం సాంకేతిక అభివృద్ధిపై అధ్యయనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్ను కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తిరుపతిలో హోమ్ స్టేల గ్యాంగ్ వారు సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతలచేడులో 2 హోమ్ స్టేల మధ్య ఘర్షణ తలెత్తింది. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు గరుడ హోమ్ స్టే యాజమాన్యం. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, పనిందరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ఒక హోమ్ స్టేకు వచ్చే కస్టమర్లను మరొక హోమ్ స్టే వాళ్ళు లాక్కెళ్తున్నారని ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో దాడికి పాల్పడిన 7గురిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.